రాజకీయాలలో లేకపోయినా తమిళ రాజకీయం అంతా త్రిష చుట్టూనే ఎందుకు తిరుగుతోంది? సీఎం విజయ్ను దెబ్బ కొట్టేందుకు విపక్షాలు త్రిషనే ప్రధాన అస్త్రంగా ఎంచుకుంటున్నారా? స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో త్రిషను వీవీఐపీ హోదా ఇవ్వడంపై విపక్షాలు అంతా ఎందుకు బగ్గుమంటున్నాయి? త్రిష తమిళనాడుకు పట్టిన శాపం అంటూ అన్నా డీఎంకే సీనియర్ నేత ఉదయ్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? విజయ్ కు ఘన విజయం కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు విపక్షాలు చేస్తున్న ఈ మాటల దాడిని ఎలా చూడబోతున్నారు? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు నటి త్రిష పేరు తీవ్ర దుమారం రేపుతుంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో త్రిషను వీవీఐపీగా పరిగణించడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏఐడీఎంకే సీనియర్ నేత ఉదయ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్రిష తమిళనాడుకు పట్టిన శాపమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల క్రితమే విజయ్ కు ప్రియమైన త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారో చూడాలంటూ వ్యాఖ్యానించిన ఉదయ్ కుమార్ ఆ వివాదం ముగియక ముందే మరోసారి త్రిషను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ஜூலை 27 அதிகாரப்பூர்வமாக அறிவிக்கப்பட்டது. ஆனால் அதற்கு முன்னரே 10வது மாடியில் புனரமைப்பு பணிகள் தொடங்கிவிட்டன. 90% பணிகள் முடிவடைந்த நிலையிலே ஆகஸ்ட் 12 தான் அதற்கான 5.4 கோடி ரூபாய் டெண்டருக்கு ஒரு அறிவிப்பு வெளியிடப்பட்டு இருக்கிறது. டெண்டர் விடாமல் எப்படி அலுவலக பணிகளை மேற்கொண்டீர்கள் என்று கேள்வி சட்டமன்றத்திலே எழும் என்பதால் டெண்டருக்கு ஒரு அறிவிப்பை அவசரமாக வெளியிட்டிருக்கிறது தாவேகா அரசு. ஏற்கனவே முதல்வர் விஜய் அவர்களின் பெரம்பூர் எம்எல்ஏ அலுவலகத்தில் இதே டெண்டர் சர்ச்சை எழுந்தது. லிமிடெட் டெண்டரை விடக்கூடாது என அறிவித்து அவசர பணிகளுக்காக கடந்த காலத்திலே வெளியிடப்பட்ட மின்வாரியத்தில் விடப்பட்ட லிமிடெட் டெண்டரை ரத்து செய்தது தாவேகா அரசு. ஆனால் முதல்வரின் எம்எல்ஏ அலுவலக புனரமைப்பு பணிகளுக்கு மட்டும் எப்படி லிமிடெட் டெண்டர் அறிவிப்பை அனுமதித்தது தாவேகா அரசு என்ற சர்ச்சை இருந்து கொண்டிருக்கிறது. ஒரு புறத்திலே டெண்டர் விடாமல் வேலை நடக்கிறது, இன்னொரு புறத்திலே டெண்டர் விட்டும் அந்த வேலை நடைபெறவில்லை. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా సీఎం జోసెఫ్ విజయ్, నటి త్రిష ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ తల్లిదండ్రులతో కలిసి స్వాతంత్ర వేడుకలకు హాజరైన త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన సీఎం విజయ్ పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తూ వీవీఐపీ గ్యాలరీలో ఉన్న త్రిషకు సెల్యూట్ చేయడం, ఆమె కూడా ప్రతిగా ఫోజులివ్వడం నెట్టింట హల్చల్ చేసింది. గతంలో విజయ్ ప్రమాణ స్వీకారంలోనూ త్రిష పాల్గొనడంతో విపక్షాలకు ఆమె ప్రధాన అస్త్రంగా మారిపోయారు. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే త్రిషను టార్గెట్ చేస్తూ విజయ్పై విపక్షాలు రాజకీయ దాడులు చేశాయి. విజయ్ త్రిషల మధ్య ఏదో ఉందనే ప్రచారంతో లబ్ధి పొందాలని చూసినా ప్రజలు మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా విజయ్ పార్టీ టీవీకేకు ఘన విజయాన్ని కట్టబెట్టారు. అయినప్పటికీ ప్రత్యర్థుల ధోరణిలో మార్పు రాలేదు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే నేతలు పోటీ పడి మరీ త్రిషపై విమర్శలు గుప్పిస్తుండడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సినిమాలో స్టార్డమ్ అనుభవించిన త్రిష ఇప్పుడు తమిళ పొలిటికల్ స్క్రీన్ పై హాట్ టాపిక్ గా మారారు. విపక్షాలు చేస్తున్న ఈ వ్యక్తిగత దాడులను విజయ్ ఎలా తిప్పికొడతారు? రానున్న రోజుల్లో ఈ పొలిటికల్ వార్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.